హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఓయ్ మర్దల్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? ఈరోజు మన రెసిపీ వచ్చేసి దొండకాయ ఫ్రై అండి. చిన్నపిల్లలకు చాలా ఇష్టం కదండి. స్కూల్కి వెళ్ళే టైంలో లంచ్ కందు సింపుల్గా ఫాస్ట్గా చేసుకునే రెసిపీ అండి దొండకాయ ఫ్రై. ఈరోజు మనం దొండకాయ ఫ్రై చేయబోతున్నామండి. అలాగే చపాతీ లేకైనా రైస్ లేకైనా దేంట్లోకైనా సూపర్ టేస్టీగా ఉంటుంది. మనం రైస్లోకి పప్పు రసం చేసుకున్నప్పుడు మనం ఇలా దొండకాయ ఫ్రై చేసుకున్నా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మనం వచ్చేసి 1/2 కిలో దొండకాయలు తీసుకొని శుభ్రం చేసుకొని సన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. మనం సన్నగా కట్ చేసుకొని పెట్టుకున్న తర్వాత స్టవ్ మీద పెనం పెట్టి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక పోపు దినుసులు వేసుకోవాలి. పోపు దినుసులు వేగిన తర్వాత మనం కట్ చేసుకున్న దొండకాయ ముక్కలను వేసుకొని మనం బాగా నూనెలో కలుపుకోవాలి. కొద్దిగా పైన మనం 1 టేబుల్ స్పూన్ సాల్ట్ అనేది వేసుకోవాలి. అప్పుడు దొండకాయలు తొందరగా వేగుతాయి. మనకు సాల్ట్ వేసుకున్న తర్వాత మనం బాగా కలుపుకొని మనం మూత పెట్టేసుకోవాలి. మధ్య మధ్యలో 2 మినిట్స్కి ఒకసారి కలుపుకుంటూ ఉండాలి మనం, లేదంటే అడుగంటుకుపోతాయి. మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడైతే నేను 2 మినిట్స్ తర్వాత మళ్ళీ కలుపుకుంటున్నానండి. ఇప్పుడైతే మనకు కలర్ చేంజ్ అయిపోయినాయి చూడండి, అప్పుడే 5 మినిట్స్కే. ఫ్లేమ్ వచ్చేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి, అప్పుడు బాగా ఉప్పు అనేది మగ్గుతుంది. ఇప్పుడు వచ్చేసి మనకు మళ్ళీ 5 మినిట్స్ బాగా వేగిన తర్వాత మనము కారం పొడి, జీలకర్ర పొడి, ధనియా పౌడర్, కొద్దిగా లైట్గా 1 టేబుల్ స్పూన్ కొబ్బరి పొడి వేసుకొని బాగా కలుపుకోవాలండి. తగినంత సాల్ట్ వేసుకోవాలండి. ఎక్కువ తక్కువ చూసుకొని, ఫస్ట్ వేసాం కాబట్టి. మనం ఇప్పుడు అన్నీ వేసిన తర్వాత కలుపుకొని ఫ్లేమ్ వచ్చేసి లో ఫ్లేమ్లో పెట్టుకొని 2 మినిట్స్ బాగా వేగనివ్వాలండి. అప్పుడు మసాలా అంతా దానికి బాగా పడుతుంది. ఇప్పుడు వచ్చేసి మనకు దొండకాయ ఫ్రై అనేది రెడీ అయిపోయింది. లాస్ట్లో మనం కొద్దిగా కొత్తిమీర సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇంకా మనకైతే దొండకాయ ఫ్రై రెడీ అయిపోయింది. సూపర్గా ఉంటుందండి. రుచికరమైన దొండకాయ ఫ్రై రెడీ అయిపోయిందండి. చిన్నపిల్లలు చపాతీ లేక కానీ రైస్ లేకైనా పెద్దవాళ్ళకైనా చాలా టేస్టీగా ఉంటుందండి. నేనైతే ఈరోజు రైస్ లేకైతే చేశానండి. సూపర్ టేస్టీగా ఉంది. ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నా. నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. మరి